ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి అసలు కలిసి రావట్లేదా? చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వరుస గాయాలతో అభిమానులు టెన్షన్ లో పడ్డారు. మెగా ఫ్యామిలీలో ఒకరి తర్వాత ఒకరికి ఆరోగ్య సమస్యలు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. మొదటగా రామ్ చరణ్ గచ్చిబౌలి స్టేడియంలో యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా కనుబొమ్మ దగ్గర తీవ్ర గాయమైంది. 8 కుట్లు పడ్డాయని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. అంత పెద్ద గాయమైన కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ షూటింగ్ లో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతటితో ఆగలేదు. కుస్తీ సన్నివేశాల్లో చరణ్ మణికట్టుకు గ్రేడ్ 3 లిగమెంటియర్ రావడంతో డాక్టర్లు వెంటనే శస్త్రచికిత్స చేయాలని సూచించారు. కానీ సినిమా ప్రచారం పూర్తయ్యే వరకు ఆ ఆపరేషన్ కు వాయిదా వేసినట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అభిమానులను కలవరపరిచింది. 2 భుజాల్లోని రొటేటర్ కఫ్ స్నాయువులు తీవ్రంగా దెబ్బతినడంతో కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగింది. కొద్ది రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. ఎడమ భుజానికి కూడా మరో శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. విశ్రాంతిలో ఉన్నప్పటికీ ప్రభుత్వ పరిపాలన బాధ్యతలను టెలికాన్ఫరెన్స్ల ద్వారా నిర్వహిస్తూ తన కర్తవ్యాన్ని కొనసాగిస్తున్నారు. అటు చిరంజీవి కూడా ఈ ఏడాది భుజానికి కీహోల్ సర్జరీ చేయించుకుని కోలుకుంటున్నట్లు స్వయంగా అభిమానులకు అప్డేట్ ఇచ్చారు. ఒకే కుటుంబంలో 3 స్టార్ హీరోలకు వరుస గాయాలు. దీంతో ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి కలిసి రావట్లేదా అనే చర్చ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు అభిమానులందరి చూపు ఒక్కటే. పవన్ కళ్యాణ్ పూర్తిగా ఎప్పుడు కోలుకుంటారు? రామ్ చరణ్ శస్త్రచికిత్స ఎప్పుడు జరుగుతుంది? మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే తదుపరి అప్డేట్ ఏంటి? మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.